హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు దుతిశ్రీ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నానండి. ఇవాళ ఒక హెల్దీ అండ్ టేస్టీ రెసిపీని రెడీ చేసుకుందామండి. అదేదో కదండి, పులావ్, వెజిటేబుల్ పులావ్ అండి. రైస్తో కాకుండా దాలియాతో చేసుకుందామండి. కొంచెం ఆయిల్ యూస్ చేసి హెల్దీగా టేస్టీగా ఉంటుందండి. ఇది బాక్స్లలో పిల్లలకి లంచ్ బాక్స్కి ఇచ్చేసామనుకోండి, వాళ్ళు అస్సలు కనిపెట్టలేరు ఇది రైస్తో చేసిందా దాలియాతో చేసిందా అని. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, కొంచెం కూడా మిగిల్చరండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా హెల్దీ అండి. ఈ రెసిపీ డయాబెటీస్ వాళ్ళకి, డైట్ ఫాలో అయ్యే వాళ్ళకి, వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుందండి. ఈ పులావ్ని రైతాతో తింటే ఇంకా బాగుంటుందండి. మరి ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేద్దామా? దానికి ఏమేమి ఐటమ్స్ కావాలి, ఎలా రెడీ చేసుకోవాలి, ఒకసారి ప్రాసెస్ చెప్తాను. మీరు కూడా చూసి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో చెప్పేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్లో షేర్ చేయండి. కొత్తగా నా వీడియోస్ని ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి వెళ్దాం పదండి. దాలియా వెజిటబుల్ పులావ్కి కావాల్సిన ఐటమ్స్ చూద్దామండి. ముందుగా దాలియా తీసుకోవాలండి. ఈ దాలియాలో 2 టైప్స్ ఉంటాయండి, చిన్నవి పెద్దవి 2 టైప్స్ ఉంటాయండి. ఇక్కడ నేను పెద్ద సైజువి తీసుకున్నానండి. జింజర్ గార్లిక్ పేస్ట్ తీసుకోవాలండి. పేస్ట్ చేసి ముందే రెడీ చేసి పెట్టుకున్నాను. కొత్తిమీర, గ్రీన్ పీస్, గ్రీన్ చిల్లీ, కరివేపాకు, ఒక ఆనియన్ని చిన్న పీసెస్ చేసి పెట్టుకున్న, బీన్స్, పొటాటో, టొమాటో అండ్ క్యారెట్, వీటన్నిటిని పీసెస్ చేసుకొని రెడీగా ఉంచుకున్నానండి. దాలియాని మాత్రం ఒక 1 అవర్ ముందే కడిగి నానబెట్టుకోవాలండి. ఇక్కడ నేను 1 కప్పు దాలియాకి 2 కప్స్ వాటర్ని రెడీ చేసుకున్నానండి. ముందుగా స్టవ్ మీద కుక్కర్ని పెట్టి అందులో 2 స్పూన్స్ ఆయిల్ని మాత్రమే యూజ్ చేస్తున్నానండి. సరిపోతుందండి 2 స్పూన్స్. 2 స్పూన్స్ ఆయిల్ని వేసి ఫస్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ని వేసి పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇది పచ్చి వాసన పోయింది కదండి. నెక్స్ట్ మనం దీంట్లో కరివేపాకు, ఆనియన్స్ని కూడా వేసి ఫ్రై చేయాలండి. ఆనియన్స్ వేసిన తర్వాత కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేయాలండి. ఆనియన్స్కి సాల్ట్ యాడ్ చేసి ఫ్రై చేయటం వల్ల తొందరగా మగ్గిపోతుందండి. ఆనియన్స్లో ఉన్న వాటర్ బయటకు వచ్చి తొందరగా మగ్గిపోతుంది. ఇది ఒక చిన్న టిప్ అండి. ఆనియన్స్ మగ్గిపోయాయండి. ఇప్పుడు మనం ఉన్న వెజిటబుల్స్ అన్నీ కూడా ఒక్కొక్కటి లోపల వేసేసుకొని ఆ బౌల్ కుక్కర్లో వేసేసుకొని అన్నీ కలిపి ఒకసారి తిప్పేసుకుందామండి. ఇక్కడ నేను 1 కప్పు దాలియాకి 3 కప్స్ వెజిటబుల్స్ వచ్చేలా చూసుకున్నానండి. ముక్కలన్నీ బాగా కలిసేలాగా తిప్పేసుకొని కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలండి. మనం ఆయిల్ కొంచెమే వేసాం కాబట్టి అడుగంటేసే ఛాన్స్ ఉంటుందండి. అందుకే తిప్పుకుంటూ వాటిని మగ్గించుకోవాలి. ఒక 30% ముక్కలు ఉడికిపోతే సరిపోతుందండి. ఎందుకంటే మళ్ళీ కుక్కర్లో ఉడికిస్తాం కదా. తర్వాత అవి 30% ఉడికిన తర్వాత ముక్కలు, నేను 1 కప్ తీసుకున్నాను కాబట్టి 2 కప్స్ వాటర్, ఒక 1 అవర్ ముందు నానబెట్టిన దాలియాని కూడా వేసి దాంట్లో కొంచెం పసుపు, ఉప్పు, కొత్తిమీరని కూడా యాడ్ చేసేసి ఒకసారి కలిపేసి కుక్కర్ మూత పెట్టేసుకోవడమేనండి. కుక్కర్ని హై ఫ్లేమ్లోనే ఉంచేసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలండి. ఇక్కడ నేను ఒక హాఫ్ లెమన్ని స్క్వీజ్ చేశానండి, లెమన్ జ్యూస్ని.
ఒకసారి కలిపేసి మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేద్దామండి. త్రీ విజిల్స్ వచ్చేసాయి కదండి. ప్రెషర్ పోయిందాక మూత ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి. చూస్తున్నారు కదా, అట్లాగా కరెక్ట్గా మనకి చూడటానికి కానీ స్మెల్ కానీ సేమ్ మన పులావ్ స్మెల్లే వస్తుందండి. ఇంతేనండి, ఎంతో సింపుల్గా మన దాలియా వెజిటేబుల్ పులావ్ రెడీ అయిపోయిందండి. ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కలిసి తిని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా హెల్దీ కూడా అండి. అందరు తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీని. థ్యాంక్ యూ అండి. ఈ వీడియోని ఇప్పటి వరకు చూసారు అంటే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. రేపు ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ పులావ్ని రైతాతో సర్వ్ చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుందండి. ఏం మేడం, ఫుడ్ రెడీయా? yes, హెల్దీ రైతా. ఏం స్పెషల్? కీరా. అబ్బా ఏం హెల్దీ తల్లి. బిర్యానీ. ఇన్ని హెల్దీ ఫుడ్స్ మధ్యలో అన్హెల్దీయా? హలో, అది అన్హెల్దీ కాదు. ఏమనుకుంటున్నావు? అది అన్హెల్దీ బిర్యానీ. నేను హోటల్ చేసుకుని తింటాం, అది ఇంట్లో చేస్తావు కాదు. అది పులావ్, వెజిటేబుల్ పులావ్, రైస్ తో చేసిన పులావ్ కాదు. దాలియాతో చేసిన హెల్దీ వెజిటేబుల్ పులావ్. బాగుంది. బిర్యానీ లాగా ఉంది. బిర్యానీయే కాకపోతే ఇది పులావ్, దాలియా పులావ్. హెల్దీగా 2 స్పూన్ ఆయిల్ తోనే చేసేసాను. అవునా? చేసుకోమా, నన్ను చేసుకొని మాత్రం అడక్కు. చేసి పెట్టు, రోజు తింటా. నేను చేస్తాను. ఈ ప్రాసెస్ కూడా నీకు ఎలా చేశానో నేర్పిస్తాను. ఎందుకో తెలుసా, నేను ఊరెళ్ళాను అనుకో మా అమ్మ వాళ్ళ ఇంటికి హాలిడేస్కి, ఈ రెసిపీని చూసుకొని నువ్వు ఇంట్లో హెల్దీగా చేసుకొని తినాలి. చాలా కళ్ళు ఎక్కువ కంటావే. వెళ్ళం ఊరు వెళ్తే ఏం చేస్తామో తెలుసా? మేము ఫోన్ కొట్టు, ఆర్డర్ పట్టు, తినేసి పడుకో. అలా చేయకూడదనే కదా హెల్దీ రెసిపీ నేర్పిస్తున్నా నీకోసం. ఇలా చాలా కళ్ళకి అంటారు మీరు. అవన్నీ జరగక